నా బాల్యం నిరుపేద కుటుంబంలో పుట్టడం జరిగిందండి. నా జన్మస్థలం దేవరాపల్లి మండలం కొత్తపేట అండి. మా అమ్మ నాన్న కూడా నిరుపేద దంపతులు. అయినా అర్ధాకలతో ఉండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా 44 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తి చేసిన అతి కొద్ది మందిలో మీరొకరు. ఈ ఘనతపై మీ స్పందన చెప్తారా మాస్టారు? 44 సంవత్సరాలు సర్వీస్ చేయడం వాస్తవమే, కానీ అతి చిన్న వయసులో ఉద్యోగంలో ప్రవేశించడం మూలంగా ఆయన సర్వీస్ చేయగలిగాను. ఇంటర్మీడియట్ అయిపోయానంటే టీటీసీ అయిపోయానంటే గ్యాప్ లేకుండా పోస్టింగ్ అవడం మూలంగా ఏం చేయాలంటే దాదాపు 44 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. అయినా నాలాంటి వాళ్ళు స్టేట్లో చాలామంది ఉంటారు, కాదు వెళ్ళు రాకపోవచ్చు. నాలాంటి ఉంటారు, తప్పు కూడా ఏమి లేదు. ఎగ్జిట్ నుండి ప్రారంభించి గెజిటెడ్ హెచ్ఎంగా ఉద్యోగ విరమణ చేయనున్న మీరు జీవితం అనేది సంతృప్తి ఇచ్చిందా లేదా చెప్పండి. నేను సాధారణంగా ఎస్జిటి ఉద్యోగంలో మొట్టమొదటి చేరడం జరిగిందండి. అంచెలంచెలుగా ఏంటంటే ఉపాధ్యాయుల ప్రమోషన్లో సాధించే క్రమంలో మామూలుగా ఏంటంటే సంఘాలు ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ కల్పించడం జరిగింది. దానిలో మూలంగా ఏంటంటే నేను మరలా డిగ్రీ చేయడం, దాని మీద ఏంటంటే బీఈడి చేయడం, ఆ రకంగా ఏంటంటే ఎస్జిటి నుంచి ఏమో ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయునిగా, ఆ తర్వాత ఏమో 2017లో గ్రేడ్ 2 హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయునిగా కూడా వెళ్ళడం జరిగిందండి. ఈ నా సుదీర్ఘ జీవితంలో ఏంటంటే ప్రమోషన్ మీద ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే ఇందులోనే అంచెలంచెలుగా నాకు కృష్ణమూలంగా రావడం జరిగిందండి. సమాజంలో అంతర్దృష్టి ఉపాధ్యాయులపైనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగం అనేది దినదిన గండంగా మారింది కదా, అందుకు మీరు అంగీకరిస్తారా? అవునండి, నిజమే. ఎందుకంటే సమాజం అంతా ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది ఇంచుమించుగా. ఎందుకంటే ఉపాధ్యాయులుగా సమాజం తీర్చిదిద్దేది. ఎందుకంటే ప్రజల తాలూకా సమాజ తాలూకా ఫోకస్ ఉపాధ్యాయుల మీద ఉండడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే కాలానుకూలంగా ఉపాధ్యాయులతో మైండ్ సెట్ని మార్చుకుని మెరుగైన విద్యని మనం ఎప్పటికప్పుడు మన విద్యార్థులకు అందించేటట్టయితే ఉపాధ్యాయుడికి కూడా కొంచెం మెరుగులు తెలుస్తాయి, విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించగలుగుతాము, సమాజానికి కూడా మంచి సలహా ఇవ్వగలిగేటట్టు ఉపాధ్యాయుడు ఉండాలండి. ఉపాధ్యాయుడు అనేది భారం అన్నది లేదు. తర్వాత ఏంటంటే ఉపాధ్యాయుడిని సమాజం చూస్తున్నది తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. మనం మంచి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి తప్ప సమాజం ఏదో మనం ఉంటుంది, మన మీద ఏదో దృష్టి పెడుతుందని అనుకోవడం మాత్రం తప్పండి. అన్ని ఒత్తిడి, ఉన్నతాధికారులు వేధింపులు తట్టుకోలేక రాష్ట్రంలో అనేక మంది హెచ్ఎంలు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి మీరు ఎలా నెట్టుకు రాగలిగారు? పని ఒత్తిడి అనేది ఉద్యోగంలో భాగం అండి. అందుకని ఏంటంటే పని ఒత్తిడి ఉందని ఉద్యోగం మారేలేము, అది పని ఒత్తిడి ఉందని పని చేయడం మానలేము. మన ఉద్యోగంలో భాగంగా మన ధర్మం మనం చేయడమే. పని ఒత్తిడికి ఏంటంటే దానికి తగినట్టుగా ఏంటంటే మన మైండ్ సెట్ మార్చుకొని తర్వాత ఏంటంటే మెలకువలు మనం కూడా నేర్చుకుని ఏం చేయాలంటే సకాలంలో మనం మన ప్రభుత్వం అడిగేదానికి స్పందించాలి. అంతేగాని ఏంటంటే ప్రభుత్వం అడిగింది ఒక టార్చర్ పెట్టేస్తామంటే మేము ఉద్యోగం మానేస్తాము. అలాగే ఎంతమంది మానేస్తారు, ఎంతమంది ఉద్యోగం చేయగలుగుతాం? అది సరైన ఆలోచన కాదంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఆరోగ్యాలు సహకరించకపోవచ్చు, లేదా మెంటల్ స్ట్రెస్ ఉండవచ్చు, దాని మీద కొంచెం ఒత్తిడి గురవచ్చు. ఇవన్నీ కామను, ఈ మానవ జీవితం ఏంటి సహజం ఇవి. అందుకని ఉద్యోగం మారతాం తర్వాత ఏం బాగోలేదు ఆనందంగా మారతాంటే కాదండి. మీరు ఏది సీరియస్గా తీసుకోరని, టెన్షన్ పడకుండా ఉద్యోగం జీవితం కొనసాగిస్తారని అని అంటున్నారు, అది నిజమేనా? మీ అభిప్రాయం చెప్పండి మాస్టర్. నిజమే సార్, ఎందుకంటే సీరియస్గా తీసుకుంటే పని జరగదు కదా. మనకు పని జరగాలంటే సీరియస్నెస్ కాదు, పని అయ్యే మార్గం చూడాలన్న ఆలోచన. అంతేగాని ఒత్తిడి పెడిపోయి మన ఆరోగ్యం పాడు చేసుకొని నిజంగా సకాలం చేద్దాం పని కూడా మనం ఇన్ టైంకి చేయలేము, ఆ ఉద్యోగానికి తగిన న్యాయం కూడా మనం చేయలేము. అందుకని ఏంటంటే తదనుగుణంగా మనం ఏం చేయాలంటే ఎలాగైనా సరే మనం ఆ పని మనం సకాలంలో నిర్వర్తించాలని ఆలోచన కలిగి ఉండడం తప్ప మనం ఒత్తిడికి గురవడం అయితే కరెక్ట్ కాదండి. నేనైతే దీన్ని సీరియస్గా తీసుకొని పని అయ్యే మార్గాన్ని మాత్రం ఎన్నుకుంటాను. ఇది మీ ఒక మెలుకో మాట. మెలుకో. ఓకే. ఉద్యోగ విరమణ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు?
ఉద్యోగ విరమణ తర్వాత ఏముందండి, జనరల్గా ఏంటంటే యువతకు మంచి సలహాలు ఇవ్వగలుగుతాము, లేదా మంచి మార్గనిర్దేశం చేస్తాము, మంచి మాట చెప్పగలుగుతాము. ఏదైనా అవకాశం ఉంటే సమాజానికి ఏమైనా మంచి పని చేయాలని ఆలోచనతోనే ముందుకెళ్తామండి. అంతేగాని ఇప్పుడు జనరల్గా అందరూ వ్యాపారాలు చేస్తుంటారు. నాకు విషయాలు మీకు ఏమైనా వ్యాపారం మీద interest ఉందా? వ్యాపారం మీద ఆసక్తి లేదండి. ఆసక్తి అనేసి నాకు అంటే మీరు ఎందుకంటే సార్ అలాగంటే నాకు సంపాదన మీద పెద్ద ఆసక్తి లేదు. లేదు. ఎందుకంటే పబ్లిక్లో సరదాగా గడపాలి, ఏదో చేతనైతే ఉపకారం చేయాలి, మంచి మాట చెప్పాలి, లేకపోతే మంచి మార్గం చూపుతుంటే నాకు ఆ సదుద్దేశం మాత్రమే నాకు ఉంది. అంతేగాని వ్యాపారం చేయాలి లేకపోతే ఇంకేమైనా అలా తప్పుడు ఆలోచన లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మీ బాల్యం నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు. నిజంగా నా బాల్యం నిరుపేద కుటుంబంలో పుట్టడం జరిగిందండి. నా జన్మస్థానం దేవరాపల్లి మండలం కొత్తపేట అండి. మా అమ్మ నాన్న కూడా నిరుపేద దంపతులు. అర్ధాకలతో ఉండి 67వ సంవత్సరం నుంచి మమ్మల్ని చదివించడం అంటే నిజంగా అది నేను ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు చేసిన త్యాగాలకు ఇవే నిదర్శనాలు. దానికి నేను ఇచ్చే ప్రతిఫలం ఎంత ఇవ్వగలిగాను ఇప్పటికే నేను చాలా వాళ్ళకి ప్రతిఫలం తక్కువ ఇస్తానని బాధపడతాను. అలాగే మా గ్రామం అంటే చాలా మంచిదండి. కొత్తపేట గ్రామం సస్యశ్యామలం అయింది. తర్వాత అన్నిటికీ కూడా ఆధ్యాత్మికంగా కానివ్వండి, తర్వాత ఏమో విద్యాపరంగా కానివ్వండి, లేకపోతే కళారంగానికి కానివ్వండి, అలాగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన గ్రామం అండి. గ్రామం చిన్నదైనా ఎంతో ఉన్నతాధికారులు అందించిన గ్రామం అండి కొత్తపేట గ్రామం. కొత్తపేట. అవునండి. సరే అండి, కొత్తపేట గ్రామం సొంత గ్రామం అంటున్నారు. చోడు గ్రామంలో మీరు స్థిరంగా ఉండిపోవడం కారణం ఏంటి? అవునండి, అంటే నాకేమో 2 తమ్ముళ్ళు, తర్వాత మేనల్లుళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అలా చదువులు నిమిత్తం ఏం చేసినట్టే మా గ్రామానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం, తర్వాత ఏంటంటే మాకు వాహన సదుపాయాలు లేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో నేనైతే ఒక సెంటర్లో ఉంటే వాళ్ళకి ఏమైనా సకాలంలో ఏమైనా అందించగలుగుతానో ఆలోచన ఒకటి. ఆ తర్వాత ఏమో చౌడవాడ గ్రామం కూడా నాకు ఎందుకంటే వచ్చిందండి. అది కూడలండి, ఒక 10-15 గ్రామాలకు మంచి సెంటర్ అండి. అలాగంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి గ్రామం అది. అన్ని జాతులు ఉన్నప్పటికీ, అన్ని కులాలు మతాలు ఉన్నప్పటికీ అందరూ ఒకే మాట మీద కలిసి జీవిస్తారండి. అది కూడా నాకు నచ్చిందండి. అందుకని అక్కడ స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కూడా నాకు కలిగింది. ఇంకా చౌడవాడ గొప్పతనం ఏంటంటే భారత సైన్యంలో అందించినటువంటి గ్రామం మన చౌడవాడ రాష్ట్రంలోనే. అది మాత్రం నేను మర్చిపోలేనండి. ఎందుకంటే చాలామంది చాలా పనులు చేస్తారు, కానీ ప్రత్యేకించి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా ప్రాణాలు తెగించి మన తాలూకు ఆస్తులు రక్షించడానికి, మన ప్రాణాలు రక్షించడానికి, మన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతోమంది సైనికులు భారత సైన్యంలో ఉన్నారండి. వాళ్ళ తాలూకా సేవకే నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఉద్యోగ సర్వీస్ ఎక్కడ చేశారో, పూర్తి చేశారో మీరు చెప్పగలరా? గుర్తున్నాయా సర్వీస్ అనేది మొదటి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు? అవునండి, నేను మొట్టమొదటి ఉద్యోగం ప్రవేశించడం రావికాతం సమితిలోని తోటకూరపాలెం గ్రామంలో ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి ఒక కోటవర్ల మండలం స్వల్పంగా బాబురాజు కొత్తపల్లి శివారు సన్యాసరాజుపల్లిలో 2 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. తర్వాత ఏమో నేను కోటకోట మండలం వచ్చేసి మల్లంపల్లిలో 6 సంవత్సరాలు, గుండుపల్లిలో 6 సంవత్సరాలు. ఆ గుండుపల్లి నుంచి ఏమో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది రొంగలనాయుడుపల్లిలో 10 సంవత్సరాలు చేయడం జరిగిందండి. అక్కడి నుంచి ఏమో మరలా గరుగుబెల్లి ఏమో 6 సంవత్సరాలు, చౌడవాడ గ్రామంలో గరుగుబెల్లి పాఠశాలలో 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి మీద ఏమో నేను బొడ్డుపల్లి జాయిన్ చేయడం జరిగింది. బొడ్డుపల్లిలో 3 సంవత్సరాలు 3 నెలలు చేసిన తర్వాత రోలుగొండ పాఠశాలలో 6 సంవత్సరాలు చేసింది. అది ఆ రోలుగొండ పాఠశాల చేసిన 6 సంవత్సరాలు స్వర్ణయుగం సార్. నాకు మర్చిపోలేనిది. నాకు ఇప్పటికీ కూడా ఆ పాఠశాల పనిచేసి నాకు అలాగా కళల్లో ఆడుతుంటుందండి. అక్కడ మాత్రం చేసిన 6 సంవత్సరాలు నాకు చాలా సులభంగా జరిగిపోయిందండి. అక్కడ ఉపాధ్యాయులు కానివ్వండి, లేదనుకుంటే అక్కడ ఆయాలు కానివ్వండి, పనివాళ్ళు కానివ్వండి, అత్యధికంగా నాకు సేవలు అందించి నన్ను నిజంగా మైమర్చిపోయినట్టు చేశారండి వాతావరణాన్ని. అక్కడ చాలా చక్కగా పనిచేశాను సార్. ముందు స్కూల్ రోడ్డుకుంటండి. చివరి పోస్టింగ్ స్వస్థలమైన చొడవాడికి వస్తారు కదా, నాకు యాదృచ్ఛికమా లేదంటే మీకు యాదృచ్ఛిగా జరిగినప్పుడు నాకు చిరకాల కోరికండి. చౌడవాడ పాఠశాల పెద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనిచేయాలన్నకు నాకు చిరకాల వాంఛ. అయితే యాదృచ్ఛికంగా మీరన్నట్టంటే మనోవాంఛే ఫలసిద్ధిరస్తని అనుకోకుండా ఏంటంటే ప్రభుత్వం 2 సంవత్సరాలు సర్వీస్ పెంచడం, దానిలో భాగంగా
ట్రాన్స్ఫర్స్ ఏమో రావడం, అందులో నాకేమో మంచి మెరుగైన మార్కులు ఉండడం వల్ల, పాయింట్లు ఉండడం వల్ల ఏంటో నేను కోరుకున్న పాఠశాల రావడం జరిగింది. అతి తక్కువ కాలం 1 సంవత్సర కాలం పనిచేయడం జరిగిందండి. ఇంకంతకన్నా పని చేయలేకపోయే అవకాశం లేకపోతే బాధపడతాను. ఇంకా కొంతకాలం చేయగలిగి ఉండేటట్టయితే ఇంకా మెరుగైన సేవలు అందిద్దామని ఆలోచన నాకు ఉన్నప్పటికీ ఉన్నంతలో మెరుగైన సేవలు అందించడం జరిగింది. ఈ సంవత్సరం మంచి ఫలితాలు కూడా 10th క్లాస్ రావడం జరిగిందండి. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్లో 7 విద్యార్థులు జాతీయ స్థాయిలో సెలెక్ట్ కావడం జరిగింది. 10వ తరగతి పరీక్షల్లో మండలంలోనే ఫస్ట్ కూడా మాదేనండి, థర్డ్ కూడా మాదేనండి. అలాగే ఏంటంటే 131 మంది పాస్ అయితే అందులో 95 ఫస్ట్ క్లాస్ ఉన్నాయండి. అలాగే 500 దాటి విద్యార్థులు 25 మంది ఉన్నారండి. ఏదైనా స్వల్పకాలంలో అధికంగా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇవ్వడం జరిగింది. నేను చాలా తృప్తిపడ్డానని, చాలా సాటిస్ఫై అయ్యాను. అలాగే ఇక్కడ ఏంటంటే నేను రిటైర్ అయిపోయే ముందు మంచి దాత తాలూకా సహాయంతో, అంటే గణపతిరాజు నరసింహరాజు, లక్ష్మీ నరసింహరాజు సహాయంతోనేమో ఒక కళావేది నిర్మాణం జరిగింది. అది నా చేతుల మీద జరిగిందండి. అలాగే మనం 24వ తారీఖు ఓపెనింగ్ కూడా జరిగింది. రేపు 31వ తారీఖున రిటైర్మెంట్ ఫంక్షన్ అదే వేదిక మీద జరుగుతుందండి. తర్వాత ఏంటంటే ఆ వేదిక మీద శిలాఫలకం మీద నా ప్రధానోపాధ్యాయుని పేరు పెట్టుకోవడం నా చిరకాలంగా అది మనసులో ఇప్పటికీ మరవలేను. ఎందుకంటే అది తీపి గుర్తు అండి నాకు. అదనమాట. ఏదైనా నేను చాలా చూడవచ్చు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. చివరిగా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్కి, మీ ఓల్డ్ స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి సమాజంలో? ఏం లేదండి, సమాజంలోని మార్పు కొద్దీ టెక్నాలజీ పెరిగి దానివల్ల మైండ్ సెట్ మారేగా చదువుకున్న ఆలోచన మాత్రం ప్రజల్లోని విద్యార్థులు ఉందండి. దానికి ఏంటంటే మరి మనమైనా సరే ఏంటంటే టెక్నాలజీకి అనుగుణంగా మనకున్న మైండ్ సెట్ కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంది. ఏం లేదు, వాళ్ళకి ఏంటంటే ఇష్టమైన రీతిలో విద్యను మనం బోధించితే అనుకున్న ఫలితాలు మనం సాధించవచ్చు. అంతేగాని వాళ్ళ మీద విద్యార్థుల మీద స్ట్రెస్ ఇవ్వడం, వాళ్ళని ఏంటంటే మానసికంగా కించపరచడం ఇటువంటివి చేయకుండా ప్రోత్సహించినట్టయితే మెరుగైన ఫలితాలు మనం సాధించవచ్చు. స్టూడెంట్ దగ్గర నుంచి ఏ విధమైన ఫలితమైనా మనం ఆశిస్తే అది తీసుకోగలమండి. అది మన ఏంటంటే మన తల ప్రోత్సాహం నుంచి మాత్రమే మనం పొందగలుగుతామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చివరిగా ఏంటంటే ఒక చిన్న ప్రశ్న. అందరూ అంటుంటారు కదా, ఎవరైనా వాచ్ అనేది ఎడం చేతి పెట్టుకుంటారు, మీరు ఎందుకు కుడి చేతి పెట్టుకుంటారు? మరి మొదటి నుంచి నాకు ఏదో హ్యాపీ అండి. ఎందుకు ఎడం చేతికి వాచ్ పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. అంతేగాని ఏమి లేదు. ఆ కుడి చేతికి వాచ్ పెట్టుకోవడం అది నాకు నా జీవితంలో ఒక అలవాటేమో. గుడి చేతులు పెట్టుకున్న మాస్టర్ మాకు తెలుసు అండ్ ఇలా ఆ వాచ్ పెట్టుకోవడం జనరల్గా ఉంటారు సార్. ఏదో గుడి చేతుకున్న వాచ్ పెట్టుకున్న మాస్టర్ అంటారు, మేసాలు మాస్టర్ అంటారు. తర్వాత ఏటో 300 కిలో బస్సు నవ్వించే మాస్టర్ గారు ఇచ్చాను సార్. చాలా ఇవన్నీ జీవితంలో భాగాలు. తర్వాత ఏంటంటే మన నిత్య జీవితంలోని కొన్ని దినచర చర్యలు అండి అవి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రయాణంలోనూ అలసట పోవడానికి తోటోళ్ళు అందరూ కొంచెం రీయాక్టివేట్ చేయడం కోసం భాగంగా చేసే చర్యలేంటి నాకు ఏమి కాదు. అయినా పొరపాటున ఎక్కడైనా సరే ఎవరైనా సరే పెద్దరికంతో ఏమైనా సరే నోరు జారు అన్నీ వాళ్ళందరూ పెద్ద ఆయన కదనేసి సుహృద్భావ వాతావరణంలోనే సున్నితంగానే తీసుకునేవారండి. ఎవరో నా మీద ఎప్పుడు కూడా తప్పుడు చూస్తే ఎవరు చూడలేదండి. నిజంగా నేను సమాజానికి, ఉపాధ్యాయులకి, నా తోటి ప్రయాణికులందరికీ కూడా చేతులెట్టి నమస్కారం చేస్తానండి. నన్ను గౌరవించినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.